మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి వచనంలో, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. స్తోత్రం దేవస్థానం. ఈ రోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. 2 days ఉంది, ఇంకా ఒక గోల్ రీచ్ అవుతాకి 2 days ఉంది, ఇంకా ఒక అద్భుతమైన సంఘటన జరగటానికి అన్నప్పుడు ఎట్లా ఉంటుంది మనకి? ఏముందిలే బ్రదరు, వస్తుంది పోతుంది సంవత్సరం, ఏముంది కొత్త, అట్లా అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఆనందించండి, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించాలి. కాబట్టి మన జీవితంలో ఏదన్నా నిర్ణయాలు తీసుకోవటం కావచ్చు, మన జీవితంలో మార్పులు సంభవించటం కావచ్చు, ఒక్కొక్క సంఘటనని చక్కగా వాడుకోవాలన్నమాట. పుట్టినరోజులు వస్తుంటే పోతే ఏమున్నదిలే, సండే వస్తుండే పోతే ప్రతి సండే అట్లా కనుకోకూడదు. ఎగ్జైటింగ్ ఉండాలన్నమాట, దాని పట్ల ఆసక్తి ఉండాలన్నమాట, ఆశ ఉండాలన్నమాట. ఆశపడే ప్రాణం తృప్తి పరుస్తానంటున్నాడు దేవుడు. కొత్త సంవత్సరం నేను ఎలా ఉండాలి, కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి నేను ఎలా సిద్ధపడాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి. కానీ ఇక్కడ సిద్ధపాటు చూసారా, ఎదుర్కొనుటకు సిద్ధపాటు. ఎదుర్కొనుటకు సిద్ధపాటు ఉంటే చూడండి, సునామీ వస్తుంది హెచ్చరిక చేస్తారు, తుఫాన్ వస్తుంది హెచ్చరిక చేస్తారు. ఎందుకంటే నువ్వు సిద్ధపడి ఉంటావు. దాని నుంచి ఎలా ఎదుర్కోవాలి, ఎలా బయటపడాలి ఒక సిద్ధపాటు నీకు ఉంటుంది. అది వస్తుందని నీకు తెలిసినప్పుడు. కాబట్టి సిద్ధపడినటువంటి వారు ఏం చేస్తారంటే నష్టం తక్కువ జరుగుతుంది. సిద్ధపడినటువంటి వారు సేవ్ అవుతారు, రక్షించబడతారు, బయటపడతారు. అది విషయం. కాబట్టి 2024 ముగిసిపోతుంది, అయిపోయింది, 2024లోకి వెళ్తున్నాం. కామనే, తేడా లేదు అనుకుంటున్నారు అనుకోండి మీరు, దర్ ఇస్ నో చేంజ్. ఈ రోజున అప్పుల్లో ఉండొచ్చు మీరు, 2024 ఐశ్వర్యంగా మారవలసిందే. నా దేవుడు ఆ సామర్థ్యం కలిగిన వాడు, లోపం నాలో ఉంది కాబట్టి నా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను లేదా గమనించాలి. రిసీవ్ చేసుకోవడానికి సిద్ధపడాలి, పొందుకోవటానికి సిద్ధపడాలి, అభివృద్ధి చెందడానికి సిద్ధపడాలి, ఆశీర్వదించబడటానికి సిద్ధపడాలి, ఆత్మలో వర్ధిల్లాలని ఆశతో సిద్ధపడాలన్నమాట. అలా సిద్ధపడే అటువంటి ఆశ కలిగినటువంటి వారిని దేవుడు సంతృప్తి పరుస్తాడు. ఏ విధమైన ఆశ లేదు బ్రదర్, ఎలా జరిగితే అలా జరుగుతుంది, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఎవరో సోమరులు అంటారన్నమాట మాట. నేను ఏం ప్రయత్నం చేయనండి, అలా జరిగితే అలా జరుగుతుంది జీవితం అంతా. సోమరుల మాటలు ఇలా పలికేటువంటి వారంతా సోమరులు. నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట. లేదు, ఏమైనా సరే ఇది నేను పొందుకోవాలి, ఏమైనా సరే నేను సాధించాలి, ఏమైనా సరే నేను అప్పుల నుంచి బయటపడాలి. దేవా, ఇజ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు ఎన్ని తలసినా అంట కూర్చున్నారంట. 400 సంవత్సరాలు సడన్ గా ఆలోచించి ఎన్నాళ్ళు ఈ బానిసత్వంలో ఉంటాం. ఖచ్చితంగా మనం కొత్త లైఫ్ను ప్రారంభించాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, ఈ బానిసత్వం నుంచి విడుదల పొందాలి, ఈ బంధకాల నుంచి విడుదల పొందాలి. ఇది కాదు మన జీవితం, మనం ఇలా ఉండకూడదు. ఖచ్చితంగా మన జీవితంలో మార్పులు సంభవించాలి, మన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలి, మనం ఇలా ఉండకూడదు అని చెప్పి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందంట. మనిషి మనసులో నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా పాటించగలుగుతాడు. మంచి నిర్ణయం తీసుకోవాలి, మంచి సమయంలో తీసుకోవాలి, నిర్మలమైన మనసుతో తీసుకుని దేవుని సహాయాన్ని అడగాలి. దేవ, ఈ నిర్ణయం తీసుకున్నాను, నువ్వు సఫలం చేసినందుకు వందనాలు, నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నూతన సంవత్సరం వస్తుంది, అంతే నా జీవితం అలానే వెళ్ళిపోతారా? వచ్చింది 1వ తారీఖు అంతే కామన్? నో, ఇట్స్ నాట్ ఎ కామన్. ఒక సెపరేట్ కలిగి ఉండాలి, ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి, ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఇంతవరకు నీ గర్భఫలం లేదేమో, ఇంతవరకు నీ జీవితంలో ఆశీర్వాదం లేదేమో, ఇంతవరకు నీ జీవితంలో ఎండిపోయినటువంటి జీవితంలా ఉన్నదేమో. కాబట్టి నూతన పరచబడాలి. ఇల్లంతా క్లీన్ చేసుకున్నారా అమ్మా? చేసుకున్నారా? ఏముందిలే బ్రదర్, ఏం క్లీన్? నో, క్లీన్ చేసుకోవాలి. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, డస్ట్ అంతా తీసిపడాలి, పాత అంతా తీసిపడాలి, పాత డబ్బాలు, పాత చెత్త, పాత వస్తువులు, పనికిరానివన్నీ తీసి బయటపడాలి. మేము చేసాం, ఒకరోజు క్లీనింగ్ అంతా పెట్టుకున్నాం, అన్ని ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాం, అవి కూడా చేసుకుంటూ ఉన్నాం. చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. క్లీన్లీనెస్ ఈజ్ ఏ గాడ్లీనెస్ అంట. ఏంటంటే క్లీన్లీనెస్, నీట్గా ఉండాలన్నమాట, శుభ్రత ఉండాలన్నమాట. పరిశుద్ధుడు మన దేవుడు. ఏంటంటే ఏం శుద్ధుడు? పరిశుద్ధుడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో వచ్చి నివసించాలి అంటే అపరిశుద్ధంగా జీవించాలగా. ఒక సహోదరి పాస్టర్ గారిని ఇన్వైట్ చేసిందంట, నాకులంటే ఆయన్ని. ఆయన ఆశతోటి పిలిచింది కదా సహోదరిని చెప్పి ఇంటికి వెళ్ళాడంట, చాలా ఆశతోటి. వెళ్ళేసరికి ఆవిడేం చేసింది, కుర్చేసింది అనమాట. అయ్యగారు కూర్చోండి కూర్చోండి అంటుందంట. ఆవిడకి కోళ్ళు పెంచే అలవాటు ఉంది. ఎప్పుడు వచ్చిందో కోడి, అందులో కోడి రెట్టేసి వెళ్ళిపోయింది. ఈమె చూసుకోలేదు. అయ్యగారు చూశాడు అందులో కోడి రెట్ట ఉన్నదని. అయ్యగారు కూర్చోండి కూర్చోండి అంటుంది. మంచి సీటు, మంచి కుర్చీ, అంత బాగానే ఉంది. కానీ ఆయన కూర్చోటకి ఇష్టపడతలేదు. అటు ఇటు తిరుగుతున్నాడు, తిరిగారు చాలా. వద్దులేమ్మా, నేను వేరే ఇంటికి వెళ్ళాలి, ప్రార్థన చేసి వెళ్తాను.
అయ్యగారు భోజనం చేస్తే వెళ్ళాలి, లేదు లేదమ్మా అని చెప్పేసి కుర్చీలో కూర్చొని భోజనం పెట్ట ఏమొద్దమ్మా, చాలా అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంట. కారణం ఏంటి? ఆయన ఉందారని వచ్చాడు, ప్రార్థన చేయదారని వచ్చారు, ఆవిడతో సమయం స్పెండ్ చేసి ఆ కుటుంబాన్ని దీవించి వెళ్ళాలి అని ఆశతో వచ్చాడు. కానీ ఆవిడలో లోపం లేదు, ఆవిడ ప్రేమలో లోపం లేదు, ఆవిడ ఇన్వైట్ చేయడంలో లోపం లేదు, కానీ ఆవిడ వేసిన కుర్చీలో లోపం ఉంది. అది కొంచెం గలీజ్గా ఉన్నదనమాట, పాడైపోయింది అది. కాబట్టి మనం చెక్ చేసుకోవాలన్నమాట, మన ఇంటిని, ఒంటిని, పంటిని, కంటిని అన్నట్లు కూడా ఏం చేయాలంటే జాగ్రత్తగా. సోఫా సెట్లు కాదు మార్చడం, మైండ్ సెట్ మార్చుకోవాలి. అబ్బో సోఫా సెట్లు అందరూ మార్చేస్తారు ఈజీగా, కానీ మైండ్ సెట్ మార్చుకోవాలన్నమాట. మైండ్ సెట్లో రావాలి మార్పు అనేటువంటి. సోఫా సెట్లు మారిపోతే వా వండర్ఫుల్ అంటారు, మళ్ళీ కొన్ని రోజులకు పాతది అది. కానీ నీ మైండ్ సెట్ మార్చుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మైండ్ సెట్లో రావాలన్నట్టు మార్పులు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, పరలోక రాజ్యం తమ డ్యూటీలో పట్టుకుని వెళ్ళి 10 మంది వెళ్ళారు డ్యూటీ పట్టుకుని. కానీ కొంతమంది సిద్ధపాటు కలిగిన, ఏది ఆలస్యమైనా కూడా తట్టుకునే కెపాసిటీ, ఆలస్యమైనా కూడా నిలబడే కెపాసిటీ. వీళ్ళు సిద్ధపడలేరంటే ఎంతవరకు అంటే అంతవరకునే, అది దాటి 1 నిమిషం అయితే తట్టుకోలేరు వీళ్ళు. కొంతమంది ప్రార్థన చేస్తుంటుంటారు, కొంతమంది సిద్ధపాటు కలిగి ఉంటారు. ఎంతవరకు అంటే ఈ రోజు ఇది అయిపోవాలంతే, ఈ రోజు కాకపోతే ఆత్మహత్య. ఇప్పుడు ఎవరో మెసేజ్ పెట్టారు నాకు, బ్రదర్ నేను చనిపోతున్నాను. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇంజక్షన్ భయపడి డాక్టర్ దగ్గర ఇంజక్షన్ చేయించుకోలేదు, హాస్పిటల్కి వెళ్తే సార్ ఇంజక్షన్ చేసుకుంటే ప్రాబ్లం. తర్వాత ఏమైంది, కొన్ని నెలలకి ఇక్కడ నుంచి ఇక్కడ ఆపరేషన్ పడింది. ఒక ఇంజక్షన్ బాధ తట్టుకుంటే సరిపోయేది కదా, ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. కానీ ఆయన ఏం చేశాడు, మొత్తం చీర పడేశారు కడుపు అంతా కూడా. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ అప్పుల సమస్యలు, ఇక్కడ భర్త సమస్య, పిల్లల సమస్య, సంఘమో సమాజమో ఏదో సమస్య వచ్చేసేసి నిన్ను మానసిక ఒత్తిడి గురి చేసి నీకు టార్చర్ ఎక్కువైపోయింది. ఓకే, నువ్వేమనుకుంటున్నావు, ఈ టార్చర్ నేను భరించలేను కాబట్టి నేను బయటపడిపోతాను. ఎక్కడి నుంచి? ఈ టార్చర్ నుంచి. చచ్చిపోతే నేను అడగరు కదా. ఓకే, చచ్చిపోయిన వెంటనే ఏం చేస్తాడు, సాతానుడు కాసు కూర్చుంటాడు అనమాట. ఎందుకంటే దేవుడు నీకు జీవితం ఇచ్చాడు, నీ లైఫ్ టైం ఒకటి పెట్టాడు ఆయన. నువ్వు పుట్టినప్పుడే నీ డెడ్ డేట్ ఆయన నిర్ణయించాడు. లేదు, ఆయన నిర్ణయించుకోవడం నువ్వు ముందే వెళ్ళిపోయావు అనుకోండి, వింటున్నారా? ఆయన నిర్ణయించినటువంటి టయానికి, అంటే గర్భసంచిలో బిడ్డ 9 నెలలు ఉండాలి తల్లి గర్భంలో. లేదు నేను 6వ నెల 7వ నెల వస్తానంటే ఇంక్యుబేటర్లో పెట్టాలి. అర్థమవుతుందా? వాడికి జాండీస్ వస్తాయి, సమస్యలు వస్తాయి, జీవితాంతం కూడా ఏదో సమస్యలు రోగాలతో బాధపడుతుంటాడు. ఎందుకంటే ప్రీమెచ్యూర్, ముందుగానే వాడు ప్రీ డెలివరీ అయిపోతుంది. ఉండవలసిన సమయం ఉండకుండా ముందు వచ్చేసాడు. వాడికి వచ్చే సమస్యలు ఎలాగుంటాయి మీకు అందరికీ తెలుసు, చాలా మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి. ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారంటే తొందరపడుతున్నమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఎంతవరకు అంటే అంతవరకనే సిద్ధపడ్డారు. ఆ నైట్ వచ్చేసాడంటే పెళ్లి కుమారుడు ఓకే వెళ్ళిపోతారు, నేను కూడా లోపలికి పరలోక రాజ్యం ఆ గదిలోకి వెళ్ళిపోతారు, దేవుడితో భోజనం చేస్తారు, అయిపోయింది. కానీ అక్కడ లేట్ చేశాడు దేవుడు. లేట్ ఎందుకు చేశాడంటే వీళ్ళలో ఉన్నటువంటిది బయటపడాలి. కాబట్టి మనం 2024 కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తారా? 2024లో దేవుడు నన్ను వాడుకోవాలి, 2024లో నేను లేదు చేయమనం. మన ప్రార్థన ఎప్పుడు 2023 వరకునే. ఈ 2023లో దేవా నా జీవితంలో కార్యం చూడాలి. ఇంకా ఇక్కడ ఉన్నావు, రేపు ఎగ్జామ్ మనకి ఇవాళ చదివాడు పరిస్థితి ఎలా ఉంటుంది, గందరగోళం ఉంటుంది అనమాట. ఆల్రెడీ ముందే చదివేసుకున్నవాడు పరిస్థితి. అమ్మ వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. రేపు ఎగ్జామ్ మనకి ఈరోజు బుక్ చదివినట్టు గందరగోళం, వాడికి టెన్షన్ వచ్చేస్తుంది అనమాట, మైండ్ ఖరాబ్ అయిపోతుంది, ఏం చేయాలి అర్థం కాదు. అదే ఆల్రెడీ ఎప్పుడో చదివేసుకున్న వాడికి, సంవత్సరం క్రితం చదివినడికి ఈరోజు ఎగ్జామ్ అంటే అసలు పుస్తకం అసలు హాయిగా పడుకుని వెళ్ళి ఎగ్జామ్ అయితే ఫస్ట్ క్లాస్ అవుతుంది. తెలివినడు ఎవడా రోజు చదవడు చూడండి. కాబట్టి 2024 కొరకు ఇప్పుడు ప్రార్థన చేయడం కాదు, మనం ఆల్రెడీ చేసేసి ఉండాలి. 2024లో నేను ఉన్నతమైన స్థితిలో ఉంటున్నాను చూడాలన్నమాట. అబ్రహ్మ చూడు, ఎంతవరకు చూస్తావు అంతవరకు నీది అంటున్నాడు దేవుడు. ఈ మన చూపు అంతా కూడా లిమిటెడ్ పెట్టుకుంటూ ఉన్నాం కాబట్టి లిమిటెడ్ జీవితాలు జీవిస్తాం, లిమిట్లెస్. దేవుడు అనంతుడు, అదృశ్యుడు, మహాకాశం పట్టినటువంటి వాడు. అంత దేవుడిని సింపుల్ గా చూస్తూ ఉంటుంటాం, మనం చిన్నగా చూస్తూ ఉంటుంటాం. మన యొక్క ఆలోచనలు చిన్న ఉద్యోగం వస్తే బాగును, చిన్న ఇల్లు కట్టుకుంటే బాగును, చిన్న 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 పరిచయం ఇస్తే బాగును, చిన్న. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ యొక్క ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి, నీ సిద్ధపాటు ప్రత్యేకంగా ఉండాలన్నమాట. డిసైడ్మెంట్ చేసుకో. మేము డిసైడ్మెంట్ చేసుకున్నాం, జనవరి 1 నుంచి 21 డేస్ ఈ ఫుడ్ మేము తినకూడదు, మా ఇంట్లో ఇది ఉండకూడదు,
ఈ ఈ ఈ ఒక ప్రత్యేకంగా మేము ఉండాలి. 21 days ఖచ్చితంగా దేవునితోటి ఉండాలి. బయటికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. చేసుకోండి, మీరు కూడా డిసైడ్మెంట్ చేసుకోండి, సిద్ధపడగలిగి ఉండండి. అంతేగాని వస్తుంది ఎలాగా క్యాలెండర్ మారుతామో, సోఫా సెట్ మారుతామో, లేకపోతే ఏ మారుస్తుంటారు. మైండ్ సెట్ మారినంతకాలం నువ్వు ఎన్ని సోఫా సెట్లు మార్చినా, ఎన్ని గడియారాలు మార్చినా నీ టైం మారదు, నీ జీవితం మారదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది చాలా వండర్ఫుల్, అద్భుతమైనటువంటి విషయాలు. ఇది మీ జీవితంలో అప్లై చేయవలసినటువంటి విషయాలు అనమాట. తీసుకున్నారా? ఒక పెన్ పేపర్ పెట్టుకున్నారా? నేను ఇట్లా ఉండాలి, ఇట్లా రాసుకోండి. రేపైనా సరే, రేపు ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్ ఉంటుంది మనకి. ఖచ్చితంగా అది ఎవరు మిస్ కాకూడదు. 2023లో అది చివరి మార్నింగ్ ప్రేయర్. ఈ 2023లో దేవుడు చేసినటువంటి కార్యాలు వర్ణనాతీతం. ఊహించినటువంటి రీతిలో దేవుడు ఎట్లా విస్తరింపజేశాడంటే, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. నువ్వు చూడాలి, నువ్వు పలకాలి. నువ్వు పలికితే, నువ్వు అడిగితే, అడుగు ఊహించే వాడి కంటే గొప్ప కార్యాలు. నువ్వు అడగందే అసలు ఏం చేస్తాడు దేవుడు? ఆశ లేనడు వాడికి దేవుడు ఏం చేస్తాడు? ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తాడు. ఆశ లేనటువంటి వాడికి నిరాశ మిగులుతుంది. గమనించాలి. ఆశ లేదు బ్రదర్, దేవుడికి తెలిసిలన్నీ. గుడ్డోడికి చూపు కావాలని దేవుడికి తెలీదా? ఏం కావాలి నీకు? చెప్పాలి. వాడు నోటితోటి వినాలని ఆశ దేవుడికి. గుడ్డోడికి చూపు కావాలంటే ఏం, చూపు కాకపోతే ఏం కావాలమ్మా? వింటున్నారా? మరి ఎందుకు? ఏం కావాలి నీకు? నువ్వేం కావాలి? చూపు కావాలి. ఓకే, చూస్తారా? కాబట్టి మనం అడగకనే పొందుకొని విన్నామంట. అంటే బెగ్గరలాగా అడుక్కోమని కదా అర్థం అక్కడ. ప్రభా నా అవసరం అయితే నువ్వు చేసావు, నువ్వు చేసినందుకు వందనాలు, అయిపోయింది, దట్స్ ఇట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూడాలనుకుంటున్నారా? 2024 మీ జీవితంలో మునిపెన్నడో చూడనటువంటి సంవత్సరంగా, ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా ఉండాలా? ప్రత్యేకంగా ఉండండి. నువ్వు ప్రత్యేకంగా చూస్తే, కొంతమంది లవ్ చేసుకుంటుంటారు, ఆ అమ్మాయి ఎవరికి నచ్చదు, కానీ ఆడికి మాత్రం ఒక దేవతలాగా, ఒక అప్సరసలాగా కనిపిస్తుంది. ఎందుకని? నువ్వు నీ కళ్ళతో చూస్తే నీకు సెట్ కాదు, అది వాడి కళ్ళతో చూడు, నువ్వు నీకు కూడా అట్లా కనిపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, నేచురల్గా మన దృష్టితో చూడకూడదు. నేను ఒక సహోదరి సాక్ష్యం విన్నది, మా ఆవిడ విని చెప్తుంది అనమాట. ఆమెకి కళ్ళు లేవంట, చూపు లేవంట. ప్రభా అని చెప్పంటే, ఈ లోకాన్ని నేను ఎలా చూడగలుగుతాను ప్రభు అంటే, దేవుడు ఆమెని ఇట్లా తీసుకొచ్చి దేవుడు కంటిలోంచి లోకాన్ని చూసి ఇలా చూపించాడంట. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? అప్పుడు యేసు ప్రభు పక్కకు వచ్చి దేవుడు కళ్ళులో కళ్ళు ఇట్లా పెట్టి చూస్తే మొత్తం లోకాన్ని చూస్తే కనిపించిందంట. వండర్ఫుల్ కదా? కాబట్టి మీ దృష్టితో చూడకో, ఏముంది 2024 ఎలా ఉంటుందో, మళ్ళీ కరోనా వైరస్ వస్తుందంట. చెడు కోరుకుంటారు ఎందుకు? మీరు సమస్యను చూస్తారు ఎందుకు? రాని తొక్కు పడేద్దాం. పేతురు గారు ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ వెళ్తున్నాడు, అలా వస్తుంది, సముద్రం కెరటాలు వస్తున్నాయి, తొక్కు పడేసుకుంటూ పోతున్నాడు. ఏసు వైపు చూస్తున్నాడు కాబట్టి ఎంత కెరటం వచ్చినా తొక్కేస్తున్నాడు. తొక్కేసేయాలి. మీరు నమ్మరు, 2020లో కరోనా వైరస్ వచ్చింది కదా, అన్ని రోజులు బయట తిరిగాను. నేను ఫిట్నెస్ ట్రైనర్ను కాబట్టి అనేక మంది కరోనా వైరస్ వచ్చినటువంటి వాళ్ళకి ట్రీట్ కూడా చేశాను నేను. కానీ అప్పుడే నాకు పిల్ల పుట్టింది, నా చిన్న కూతురు పుట్టింది. జూన్ 15న 2020లో జూన్ 15న పుట్టింది. మార్చికి ఫస్ట్ వేవ్ వచ్చింది, జూన్కి సెకండ్ వేవ్ వచ్చింది. నేను ఒకటే, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఏ వైరస్ నా గడప దాటి రావటానికి నో ఛాన్స్. ఐఎమ్ ఫైర్. నేను దేవుని ఫైర్, దేవుని అగ్నిని. హల్లెలూయా. నా దేవుడు దహించు అగ్ని అయినాడని నేను కూడా దహించే అగ్నినే. నేను ఆయనలో అంటు కట్టబడి ఉన్నాను. వింటున్నారా? అగ్నిలో అంటే ఏం కట్టుకుంటుందా? అగ్ని కట్టుకుంటుంది. ఏదన్నా కట్టుకుంటే మాడిపోతుంది కదా. కాబట్టి నేను నా దేవునితో నేను అంటు కట్టబడి ఉన్నాను. కాబట్టి ఆయన ఫైర్ అయితే నేను ఫైర్, ఆయన పరిశుద్ధుడు అయితే నేను పరిశుద్ధుడిని, ఆయన నీతిమంతుడు అయితే నీతిమంతుడిని. హల్లెలూయా. ఎప్పుడైతే అటువంటి సిద్ధపాటు కలిగి ఉంటాం, మనం అటువంటి సిద్ధపాటు మనస్తత్వం కలిగి ఉంటామో, ఖచ్చితంగా నువ్వు అలాగే యేసుక్రీస్తు ప్రభువారి వల్ల జీవించగలుగుతావు. యేసు ప్రభువారికి అకౌంట్ బ్యాలెన్స్ ఉన్నదా? యేసు ప్రభువారికి ఏమైనా డబ్బులు మెయింటైన్ చేస్తారు ఇక్కడ భూలోక రాజ్యంలో? ఏదో ఆ టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టవలసి చెప్తే తీసిచ్చాడా దేవుడు? ఏమన్నాను, వెళ్ళు చేప దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి చేప నోట్లోంచి తీసుకురా. చూసారా? కాబట్టి చాలా మంది అనుకున్నారు, మా దగ్గర రేపటికి ఏమవుతుందో తెలియదు. నీతిమంతుడు బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళు జీవిస్తాడు, నీతిమంతుడు
ప్రాపర్టీస్ వల్ల జీవిస్తాడు, నీతిమంతుడు ఉద్యోగాల వల్ల? నో. నీతిమంతుడు సింహం వలె ధైర్యం ఉంటాడు. ఎందుకు ధైర్యం? సింహానికి రేపేమన్నా, సింహానికి 10 ఎకరాల పొలం ఉంటుందా? అడవికి రాసే. రేపటి ఆహారం ఏంటో తెలియదు, నెక్స్ట్ క్షణం ఆహారం ఏంటో తెలియదు, అడవికి రాజే. కానీ సిద్ధం, ఎటువంటిది వచ్చిన, ఏనుగొచ్చినా, సింహం, అది ఇంకోటి ఏంటది, క్యామెల్, ఒంటి వచ్చినా, లేకపోతే జిరాఫీ వచ్చినా, ఏదైనా రాని అదేనా ఆహారం. ఎదురొచ్చిందని ప్రతిదాన్ని నేను ఆహారం చేసుకోగలుగుతాను. దట్ ఈస్ కాన్ఫిడెంట్ అనమాట. సింహం సిద్ధపడి చూస్తారా? సింహం ఫ్రెష్ వేడిగా ఉన్న రక్తాన్ని తాగుతుంది, అది వేటాడుతుంది అనమాట. అంతేగాని సింహం 10 రోజులకు సంపాదించేసి అక్కడ పెట్టుకోదనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని నేను ఓవర్కమ్ చేస్తాను, తొక్కు పడేస్తాను. పేతురు గారు అలలు తొక్కుకుంటూ వెళ్ళాడు దేవుడి దగ్గరికి. దేవుని చూసినని చెప్పి ప్రతి అలను తొక్కు పడేస్తాడు ఆయన. కానీ ఎందుకంటే ఆయన సిద్ధపడి ఎలాగుంది, దేవుని వైపు చూస్తూ సిద్ధపడ్డాడు కాబట్టి సమస్యలాగా అనిపించలేదు, సముద్రంలాగా అనిపించలేదు, ఒక కార్పెట్ లాగా అనిపించింది. దేవుడి వైపు నువ్వు చూస్తూ నడుస్తుంటే నీ అప్పులాగా అనిపించదు, నీ అనారోగ్యంలాగా అనిపించదు, నీ నిందలాగా అనిపించదు, నీకు వచ్చిన సమస్యలాగా అనిపించదు అనమాట. కానీ చూపు ఎలాగ ఉంటుందంటే, అప్పటి వరకు దేవుడి వైపు చూస్తూ సిద్ధపడుతూ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పేతురు గారు అట్లా చూసాడంట. అట్లా వస్తుంది అలా. యేసుప్రభువు వైపు చూస్తున్నప్పుడు కూడా అలలు వస్తున్నాయి. కానీ ఏం చేస్తున్నాడు, దృష్టి అంతా దేవుడి మీద ఉంది కాబట్టి తొక్కుకెళ్ళిపోతున్నాడు. ప్రతి అలని, ప్రతి కెరటాన్ని, ప్రతి గందరగోళాన్ని తొక్కేస్తున్నాడు. కానీ దృష్టి మళ్ళిందంటే ఇట్లాగా లోకం వైపు చూసేసరికి అప్పుడు అలా కనపడుతుంది అనమాట. దేవుడి వైపు చూసేవారికి ఏ అప్పు కనపడదు, దేవుడి వైపు చూసేవారికి ఏ సమస్య కనపడదు, దేవుడి వైపు చూసేవారికి ఏ గందరగోళం ఉండదు. వాళ్ళ గందరగోళం నడుచుకుంటే వెళ్తున్నా గందరగోళం అనిపించదు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ దృష్టి మళ్ళిందో, అమ్మో ఇంత పెద్ద కెరటమా, చూసారా, మీదేసుకుంటున్నాడు కెరటం ఆయన. అప్పుడు దాకా నువ్వు తొక్కునేటువంటి వ్యక్తి మీదేసుకోవటం మొదలుపెట్టాడు, పైకి రావటం మొదలుపెట్టింది అనమాట. కెరటం ముందు ఉన్నాయి, వెనకాల ఉన్నాయి. కానీ దృష్టి ఎప్పుడైతే మారిందో, మైండ్ సెట్ ఎప్పుడైతే మారిందో ఏమైందంటే, కింద ఉండవలసింది పాదాల కింద ఉండవలసింది కదక పైకి ఎగరటం మొదలుపెట్టిందంట. కాబట్టి ఈ రోజున అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు నీ పాదాల కింద ఉండాలి. ఎప్పుడు నువ్వు దేవుని వైపు చూస్తే నీ పాదాల కిందకి వచ్చేది ప్రతిదీ కూడా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పాదాలే నువ్వు, దేవుని హస్తాలే నువ్వు, దేవుని హార్ట్ బీటే నువ్వు, దేవుని శరీరమే నువ్వు. సంఘం నా శరీరం అన్నాడు దేవుడు. పాదం అంటే ఏంటి? దేవుని సంఘం. అంటే ఎక్కడి నుంచి ఇప్పుడు దేవుడు తల అయ్యాడు, తలకి ఈ బాడీ పార్ట్స్ అన్ని కూడా శరీరం అన్నాడు. కాబట్టి సాతానుడు దేవుడు ఏం చేస్తాడు, పాదపీఠంగా చేసుకున్నాడు. పాదాలంటే ఎవరు? సంఘం. అంటే దేవుడి శరీరంలో ఒక పార్ట్ ఏంటి, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడా పార్ట్సే కదా. కాబట్టి ఇదంతా కూడా శరీరం అయినప్పుడు పాదాలు కూడా దేవుని పాదాలంటే సంఘమే. ఈ సంఘం కింద అంటే సంఘం అనగా నువ్వు నేను. అంటే ఎక్కడున్నాడు సాతానుడు? నీ కింద, నా కింద ఉన్నాడు. ఈ సత్యం తెలియక మనం అవి సాతానుడు గర్జించు సింహం వలె వస్తున్నాడు, మింగేస్తాడు, అటు పాదాల కింద ఉన్నాడు. గర్జించే సింహంలా కాదాడు, అయిపోయాడు, ఓడించేసాడు, ముళ్ళు ఎరగొట్టి పడేసాడు దేవుడు, మరణ ముమ్ములు విరిచిపడేసాడు దేవుడు. ఈ సత్యం తెలియకపోవటం వల్లే ఈ రోజున నువ్వు ఓడిపోయిన వ్యక్తిగా, నీ జీవితం ఏమి సాధించలేనటువంటి వ్యక్తిగా, సమస్యని గొప్పగా నువ్వు చూస్తున్నావు కాబట్టి సాధించలేక, అమ్మో ఒకటే ఉద్యోగం ఉంది చాలు, నీకు కావాల్సింది ఒకటే కదా బ్రదర్, ఇండియా లెవెల్లో ఒకటే పోస్ట్ ఉంది, నువ్వు ఒక్కడికే కదా పోస్ట్ కావాల్సింది. ఎందుకు గందరగోళం? నా కోసమే ఉందా పోస్ట్ అనుకో. హల్లెలూయా. బ్రదర్ మా ఆయన ఒక్కడే ఉద్యోగం చేస్తాడు, మా ఇంట్లో కూడా నేను ఒక్కడనే సంపాదిస్తాను, నాకు 2 పిల్లలు, భార్య, మా ఆవిడ గోల్డ్ మెడలిస్ట్, పెద్ద చదువుకుంది మంచిగాను. ఎంత చదువు ఇంట్లో పెట్టావా? పైసలు అందరూ సంపాదిస్తారు, ప్రార్థన కొందరే చేస్తారు. అనా సంపాదించడానికి 60 మార్గాలు ఉన్నాయి, ప్రార్థన చేయడానికి ఒకటే మార్గం ఉంది, అదే మోకరించడం. ఒక్క మార్గంలో ఎవరు వెళ్ళరు, ఇరుకు మార్గం అది. విశాల మార్గంలో అనేక మంది వెళ్తారు. వింటున్నారా? నీతిమంతులు జీవించేది విశ్వాస మూలంగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీకు ఉద్యోగం సంపాదించి విశ్వాస మూలంగా ఉపవాసాలు చేసావు, తప్పట్లేదు, ఉపవాసం చేయడం మంచిదే. నీ ఉద్దేశంలో మంచిగా ఉండాలి, నీ మైండ్ సెట్ లో మంచి ఉంటేనే అది మంచి ఉపవాసం అవుతుంది, లేకపోతే ధర్నం అవుతుంది. నాకు ఉద్యోగమే అంటే ఏంటి? పోరాటం కదా, అది ధర్నా కదా. ఉపవాసం అంటే దేవునితో సహవాసం. దేవుడు ఇప్పుడు చేతి వేళ్ళు ఈ చేతిలో వచ్చి కలిసిపోవాలి, అంటే దేవుడితో నిన్ను కలిపేది ఉపవాసం. దేవుడికి నీకు మధ్యలో వచ్చి అడ్డును తొలగించుకోవడం కోసం. ఈ భోజనం పూర్వకాలం యూదులు భోజనం చేసుకోవాలంటే, వంట చేసుకోవాలంటే నిప్పు
నిప్పు పుట్టించాలని రాట్లతోటి ఇంత పెద్ద ప్రాసెస్ పెట్టి కట్టెలు పెట్టి కొన్ని గంటలు పోయేదనమాట. ఇప్పుడు నా కుటుంబాలు కాదు కదా, 10, 20, 30 కుటుంబాలు ఉంటాయి. అంటే ఇంతమంది కలిపి ఒక కుటుంబం ఉంటుంది. అంతమంది వంట చేయాలి, పెద్ద ప్రాసెస్ కదా. కాబట్టి ఈ ప్రాసెస్ మానేస్తామంటే దేవుడితో గడపొచ్చే సమయం, అది ఉపవాసం అంటే. ఈ భోజనం వంటతో మానేస్తే 10 గంటలు 5 గంటలు ఈ సమయం అంతా దేవుడితో హాయిగా ప్రార్థన చేసుకోవచ్చు. అయిపోయింది కదా, అది ఉపవాసం. ఈ రోజున మనకి అన్ని రెడీ పెట్టుకుంటాం. ఇప్పుడు 3 గంటల నుంచి 3 గంటల ఉపవాసం, 3:30కి 3:03కే 3 గంటల వరకు ఉపవాసం అంటే 3:03కి కొట్ట నిండిపోద్ది. ఇలా మనకి ఎంత వచ్చేది కొట్ట. దేవుడా, చూసారా ఎటువంటి ఉపవాసం అది? ధర్నా. నువ్వు నాకు ఇవ్వాల్సిందే, నువ్వు నాకు ఇవ్వాల్సిందే చేస్తారు కదా రోడ్ల మీద. మాకు ఈ ఉద్యోగాలు పెంచవలసిందే, మాకు ఏమంటారు కాంట్రాక్ట్ బేసిక్ ప్రైవేట్ చేయవలసిందే, చేయవలసిందే చేయవలసిందే. అదేంటి? ఆరాటం, పోరాటం, అది ధర్నా. కాబట్టి చాలా మంది ఉపవాసాలు అలాగుంటారు. నేను ఎలాగైనా సరే పొందుకోవాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నేను ఎవరిని విమర్శించట్లేదు, నేను చేసినటువంటి ఇవన్నీ చెప్తుందనమాట. చాలాసార్లు ఇట్లాంటివి చేశాను, ధర్నాలు ఇవన్నీ కూడా. తర్వాత సత్యం తెలుసుకున్నాను. దేవుడికి కావాల్సింది ఏంటి? నా మనసు నచ్చితే దేవుడు ఈజీగా ఇచ్చేస్తాడు. నా మనసు నచ్చాలంటే, నేను నచ్చాలంటే దేవుడికి ఎలా నచ్చుతాను? నేను నీతిగా ఉంటే నచ్చుతానా? నా నీతి క్రియలు మురుగుగొడ్లు అన్నాడు, అయినా నచ్చట్లేదు. ఇంకేం చేయాలి మరి? దేవుడికి నేను నచ్చే విధంగా నేను ఎలా సిద్ధపడాలి? నన్ను నేను ఎలాగా సిద్ధపరచుకోవాలి? నన్ను నేను ఎలా సిద్ధపరచుకుంటే దేవుడికి నేను ఇష్టమవుతాను? అందరితో మంచుకుంటారా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. అరే, నీతిమంతుడు లేకపోయి, మంచితనము పనిచేయబోయి, దానా ధర్మాలు పనిచేయబోయి, ఏది దేవుడిని అట్రాక్ట్ చేస్తుంది, ఏది దేవుడికి ఇష్టము అని చూసినట్లయితే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైండట. అసలు అంటే దేవునికి ఇష్టడుగా చేసేది విశ్వాసమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా వస్తుంది విశ్వాసం? వినటం వలన. బ్రదర్, మీ మెసేజెస్ అన్ని వింటాం. ఏ మెసేజెస్ అమ్మా? 5 నిమిషాలు వస్తాయి చూడండి, అవి మాత్రమే వింటాం మేము. 2 నిమిషాలు సాక్ష్యాలు వస్తాయి చూడండి, అవి మాత్రం వింటాం. వాక్యం వినం మేము. మీరు అర్ధ గంటలు చెప్పే మెసేజ్లు కానీ, గంటలు చెప్పే మెసేజ్లు కానీ, బైబిల్ ఏమి వినం. కేవలం ఆ చిన్న మెసేజ్ మాత్రమే వింటాం. రోజు 2 ఇడ్లీలు తిని బతికేసేయండి మీరు. ఏమా, రోజుకి 2 ఇడ్లీలు చేసి మంచి బలంగా ఫిట్గా ఉండండి. ఉంటారా? బాగుంటుంది ఇడ్లీ, అందులో సాంబార్ వేసుకుని మంచిగా వేసి తింటే చక్కగా ఉంటుంది తిన్నంత సేపు. కానీ మధ్యాహ్నానికి గంట కొడుతుంటుంది, మళ్ళీ ఆకలేస్తుంది. సరిపోతుంది అది? పోషించబడతారా మీరు? సరిపోదు మీకు అది కదా, సరిపోదు. మరి ఏం చేయాలి? మళ్ళీ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నరు. అబ్బా, చూసారా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు సెట్ ఉంటుంది మనకి. ఇది మాత్రం మిస్ అవ్వం. పొద్దున్న ప్రార్థన చేశారా? లేదంటే లేట్గా లేస్తాం, గందరగోళం అనమాట. గబగబా స్నానం ఉండదు, ఏముండదు, బట్టలు వేసుకుని పరుగు మాట. లేటుగా లేచి వారి జీవితం అంతా కూడా గందరగోళం ఉంటుంది అనమాట. ఎవరైతే చీకటితోటే లేస్తారో గమనించాలి, చీకటితో లేచి చీకటిని వెలుగుగా మార్చుకుంటారో వాళ్ళ జీవితం అంతా వెలుగుమయంగా ఉంటుంది. వెలుగొచ్చాక జీవితాన్ని ప్రారంభిస్తారు, వాళ్ళ జీవితం అంతా చీకటిగా ఉంటుంది. సిద్ధపాటు అంటే అది ప్రియులారా. ఎర్లీగా రేపు చేయవలసిన పని ఈ రోజే చేయాలి, అది సిద్ధపాటు అంటే. ఆకలేస్తుందని చెప్పి గడ్డపారట్టుకుని గుర్రం పట్టుకుని వెళ్తే నువ్వు ఈత అవుతానని పోతాడు ఈ లోపల. దాహం వేస్తుందని చెప్పి అప్పుడు బావి తవ్వటం ప్రారంభిస్తే పైకి పోతాడు బావి తవ్వి లోపల. నీ చేతిలో వాటర్ బాటిల్ ఉందని కదా, దాహం వేస్తే తాగేస్తావు, అది సిద్ధపాటు అంటే. నీ చేతిలో వాటర్ బాటిల్ ఉందంటే నీకు దాహం వేస్తే ఓపెన్ చేస్తావు, తాగుతావు, అయిపోయింది. అది సిద్ధపాటు అంటే. అది తెలివైనటువంటి వ్యక్తి చేసేటువంటి పని అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏం సిద్ధపాటు కలిగి ఉన్నారు మీరు రోజున? ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నారు? 10 మంది కలిసే ఉన్నారు, కలిసే తిన్నారు, కలిసే పడుకున్నారు, అంతా బాగుంది. లేచేసరికి ఉండవలసింది లేదు, ఆత్మీయత లేదు, ఉండవలసినటువంటి ఆత్మ లేదు వాళ్ళను, ఉండవలసినట్టు నూనె లేదు. బండి ఉంది, కొత్త బైక్, పెట్రోల్ లేదు, ఉపయోగం ఏంటి? కొత్త కారు, పెట్రోల్ లేదు, ఉపయోగం ఏంటి? కథలు ఇంచు కూడా కథలు అది. అలాగైపోయింది వీళ్ళ జీవితం. అప్పుడు సిద్ధపడుతున్నారండి వెళ్ళి, అప్పుడు పరుగులు తీస్తున్నారంట. సిద్ధపడవలసిన సమయంలో సిద్ధపడకపోతే, వీళ్ళు గమనించాలి, సిద్ధపడవలసిన సమయంలో సిద్ధపడకపోతే చేరవలసిన గమ్యానికి చేరుకోం మనం, పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని పొందుకోలేం మనం. చక్కగా పెళ్లి కుమారుడితో కలిసి భోజనం చేయవలసిన వాళ్ళు వీధుల్లో పరుగులు తీస్తున్నారంట, గందరగోళంతో పరుగులు తీస్తున్నారంట, అయోమయంలో అంధకారంలో పరుగులు తీస్తున్నారంట. వెలుగు లేదు, అంధకారం, చీకటి, వీధుల్లో ఎక్కడ నూనె నమ్ముతారు. వెతుక్కుని నూనె ఎక్కడో కొనుక్కుని వెళ్ళేసరికి తలుపు మూయబడింది, క్లోజ్డ్. నీ ఆశీర్వాదం నువ్వు జాగ్రత్తగా కోల్పోతున్నావేమో ప్రియులరా. సరైన సిద్ధపాటు లేకపోవటం వల్ల, సరైనటువంటి జీవితాన్ని ప్రారంభించకపోవటం వల్ల,
సరిగా నువ్వు దేవుని సందులో కనిపెట్టకపోవటం వల్ల, సరిగా సిద్ధపడకపోవటం వల్ల, హృదయాన్ని సిద్ధపరచకపోకపోవటం వల్ల, చిత్తం ప్రభా, సిద్ధం ప్రభా, ఆలకిస్తున్నాడు ప్రభు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవి చెప్పగలుగుతావు అలాగా? అటువంటి సిద్ధపడుందా? బాప్తిసం పొందనంటే లేదు బ్రదరు, ఇంకా 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 అది ఉన్నది ఇది ఉన్నది. బాప్తిసం పొందడానికి ఇష్టపడరు, దేవుడు అంటే ఇష్టమే. ఎవరమ్మా అబ్బాయి అంటే ఆ అబ్బాయి అండి, అబ్బాయి అండి. ఆ అబ్బాయి ఇచ్చే గిఫ్ట్లు తీసుకుంటావు, అబ్బాయి ఇచ్చేటువంటి అన్ని తీసుకుంటావు. అబ్బాయి నీకు ఏమవుతాడంటే ఏమవడు. సరైన సంబంధం అది. నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీకు ఒక సమాజం నిన్ను ఎప్రిషియేట్ చేస్తుంది. ఓ బాగున్నారు, మంచిగా ఇద్దరు అని. అంతేగా నీకు ఆయనకి ఏమి సంబంధం లేదు, ఆయన ఇచ్చే నువ్వు తీసుకున్నావు, ఆయన బైక్ ఎక్కి తిరుగుతున్నావు, సమాజం నిన్ను ఎప్రిషియేట్ చేస్తుందా? నో. నీకు హ్యాపీగానే ఉంటుంది, అన్ని మంచిగా వస్తున్నాయి. చాలా మంది రిలేషన్ అదే ఈ రోజున. ఏసై బండి ఎక్కుతారు, తిరుగుతారు, ఏసై ఇచ్చే గిఫ్ట్ తీసుకుంటారు. కానీ పెళ్లి చేసుకోండి అమ్మా, బాప్తిసం తీసుకోండి అమ్మా అంటే లేదండి, అప్పుడే సమయం రాలేదు, అప్పుడే వయసు రాలేదు కదా. చాలా మంది ఉన్నారు అలాంటి. యేసు ప్రభువును స్వీకరించడానికి, బాప్తిసం పొందడానికి మాత్రం వయసు రాలేదంటే, ఇంకా తిరగటానికి మాత్రం, ఆయన ఇచ్చే గిఫ్ట్లు తీసుకోవటానికి మాత్రం. అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే ఖచ్చితంగా సమాజంలో జరిగే దాన్ని బట్టి చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. యేసుప్రభుని ఒక లవర్తో పోతుందని అనుకోకండి. చాలా మంది ఒక లవర్ లాగా వాడుకుంటున్నారు యేసుప్రభు వారిని. ఇచ్చే దీవెనలో, ప్రభా నన్ను దీవించు, నా బిడ్డకు ఉద్యోగమై, నా కుటుంబ పరిస్థితులు మార్చు, నా అప్పుల పరిస్థితులు మార్చు, నన్ను ఈ సమస్యను విడిపించేసేయి. బాప్తిసం పొందవా? లేదండి. ఇంకా దశం పగలు తీస్తావా? లేదండి. చూసారా, ఆయన ఏమవుతాడు మీకంటే ఏమీ అవడం. కానీ అన్ని ఆయన భరించేయాలి, తీసేసేసేయాలి, మొత్తం సమస్తం ఆయన చూసుకోవాలి. ఏ సమస్య నీకు లేకుండా చూడాలి, సమస్యలను ఆయన భరించాలి. బాధగా ఉందా వినటానికి? నిజం నిప్పు లాంటిదంట. నిప్పుని ఎక్కడ పెట్టినది కాల్చేస్తుంటది అనమాట. నిప్పుని జేబులో పెట్టి దాద్దారంటే దాగదు. నిప్పు నోట్లో పెట్టుకుంటే నోరు కాలుతుంది, చేతితో పెట్టుకుంటే చేయి కాలుతుంది. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించండి, ఎలా గడిపేశారు జీవితం అంతా. 2023 ఒక ఇటువంటి సంవత్సరంగా అయిపోయింది. ఈరోజు సిద్ధపడదాం మనం. ఏ సమస్య వచ్చినా కూడా నేను జయిస్తాను, అటువంటి విశ్వాసం కలిగి ఉంటాను, అంటే దమ్ము కలిగి ఉంటాను. హల్లెలూయా. ఏ వైరస్ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ అప్పు వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా నేను దాన్ని జయించగలిగే విశ్వాసం కలిగి ఉంటాను. కాబట్టి నీతిమంతులు జీవించినది విశ్వాసం మూలంగా. నువ్వు సమస్య వచ్చినా కూడా జీవిస్తావు. నిన్ను సమాధి చేయాలని చూసినా కూడా నువ్వు జీవిస్తావు. సమాధిలోంచి కూడా నువ్వు జీవించి వస్తావు విశ్వాసం మూలంగా. హల్లెలూయా. ఏమంటున్నాడండి యేసుప్రభు వచ్చి, అమ్మా నమ్మిక మాత్రం ఉంచరా, నువ్వు నమ్మిన దేవుని మహిమని చూస్తావు. హల్లెలూయా. దేవుని మహిమ చూడాలంటే ఏం కావాలంటే విశ్వాసం. అద్భుతం చూడాలంటే ఏం కావాలంటే విశ్వాసం. చచ్చినోడు బతకాలంటే ఏం కావాలంటే విశ్వాసం. అప్పు తీరాలంటే ఏం కావాలంటే విశ్వాసం. అనారోగ్యం పోవాలంటే ఏం కావాలంటే విశ్వాసం. విశ్వాసం విశ్వాసం విశ్వాసం. హల్లెలూయా. రేడియోలో ఒక పాట వినవండి, విశ్వాసము గలవారికి కొదువేముంది. ఏముంది కొదువ? కానీ నాకు అన్ని కొదువులే బ్రదర్, అన్ని కొదువు కాదు. నీకు విశ్వాసం కొదువు కాబట్టి అన్ని కొదువ. నీకు విశ్వాసం ఉంటే ఏ కొదువు ఉండదు. నేను ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఈ నెల నాకు ఏ ఇన్కమ్ లేదు, నా క్లాసులు లేవు, ఏమీ లేవు. అయిపోయింది, 30th వచ్చేసింది కదా. సరే నేను ఏది ఖాళీ మొత్తం ఎందుకు వృధాగా చేయటం సమయం అని చెప్పి 12 hours పేరు పెట్టాలని రాత్రి ఈ టైం కాదు 9-10 గంటలకు వచ్చిన ఆలోచన నాకు. అది సరే పెడదామని చెప్పి మొన్న రాత్రి వస్తే నిన్న రాత్రి అనౌన్స్ చేసి పెట్టాను. నాకు ఎవరు గొడవ నాకు అనవసరం. నేను 10 గంటల ప్రొఫెసర్లో గడుపుకోవాలి, చక్కగా నేను కూర్చొని చేసుకోవాలి. సరే నేను చేసేది కొంచెం ఉపయోగపడుతుంది, దీన్ని లైవ్లో పెడతారు, యూట్యూబ్లో పెడతారని చెప్పి పెడితే ఆ లైవ్ చూసిన తర్వాత అంట లెటర్లు అందరూ కూడా స్కూల్స్కి, సార్ ఈరోజు నాకు లీవ్ కావాలి, ఈరోజు నేను రావట్లేదు. చూడండి దేవుని ప్రసన్నత ఎట్లా ఉంటుందో, దేవుని అభిషేకం ఎట్లా ఉంటుందో. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, స్కూల్ టీచర్లు, ఇంకా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ జాబులకి సెలవు పెట్టి 100 members వరకు స్టాండర్డ్గా అట్లా కూర్చుని ఉండిపోయారు. 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు, అరౌండ్ 13 గంటలు జరిగింది లైవ్ అనమాట. ఆల్మోస్ట్ అంత టైం స్పెండ్ చేశారు. చేసిన తర్వాత అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మీరు వింటూ ఉన్నారు. నేను ఇంకా చాలా సాక్ష్యాలు వచ్చి పెట్టలేకపోయాను, కానీ ఒక సిస్టర్ సాక్ష్యం పంపింది, నేను పెడతాను. వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది బ్రదర్, ఇలా దొంగతనం జరిగింది, ఇంట్లో గోల్డ్ బంగారం అంతా పట్టి వెళ్ళిపోయారు బ్రదర్. ప్రేర్ చేయండి బ్రదర్, ఇలా ఉంది సమస్య. ఓకే, అన్ని ప్రయత్నాలు చేసి ఏం చేయలేదు తెలియక 10 గంటల ప్రేయర్లో పాలు పంచుకుందావు, 12 గంటల ప్రార్థనలో సమయం అంతా అక్కడే గడిపింది.
దేవునికి స్తోత్రం. దొంగలు పట్టిపోరు, అంత తెలుసు. 10 గంటల ప్రేయర్ అయిపోయి సాక్ష్యాలు అయిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళి ఏం చేసిందంటే జస్ట్ మళ్ళా ఇంట్లోకి వెళ్ళి అంతకుముందు మొత్తం అందులో బట్టలు ఇట్లా అన్ని తిరగేసేసింది. బీరువాలు ఏమీ లేదు. ప్రేయర్ అయిన తర్వాత వెళ్ళి బీరో ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ చేస్తే పైన ఉందంట బంగారం. ఎవరైతే తీసుకెళ్ళిన వాళ్ళు పట్టుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టేశారంట. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముతున్నారా మీరు? వండర్. చాలా సాక్ష్యాలు చెప్పారు. కొంతమంది చెప్పలేక నాకు పర్సనల్గా ఫోన్ చేసి నా చుట్టుపక్కల నన్ను ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇలా నవ్వుతున్నారు, ఎందుకు నవ్వుతున్నావు అంటే తెలియట్లేదంట. జీవితంలో ఎప్పుడు నవ్వలేదంట. అలాగా నవ్వినా ఫేక్ నవ్వేనంట, కానీ మనస్ఫూర్తిగా నవ్వింది నిన్నేనంట. ఒక సహోదరి చెప్పింది, అన్న నాకు అసలు ఎలా నవ్వు వస్తుందంటే, ఎంత జాయ్, ఎంత పీస్, ఎంత అసలు స్థుతిలో ఎంత శక్తి ఉన్నదా. మళ్ళీ పెట్టండి అని చెప్పి అందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు. ప్రార్థించండి, దేవుడు ఇచ్చిన అనుకూలతను బట్టి మనం చేద్దాం. కాబట్టి ఈ రోజున సిద్ధపడాలి ప్రియులారా. చాలా మంది అడుగుతున్నారు, 10 గంటలు మీరు ఎలా కూర్చున్నారు అక్కడ? నేను ఎలా కూర్చుంటాను? మనిషినే. నాకు నడుము పోటు వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, కళ్ళు మంటలు వస్తాయి, నిద్ర వస్తుంది. ఇవన్నీ మనిషికి సంభవిస్తాయి. కానీ మనిషిగా కూర్చుంటే ఏం చేయలేం. ఒక కార్యం అప్పచెప్పువాడు ఆయననే, దాన్ని చేసే సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి నువ్వు సిద్ధపడినట్లయితే, నీ మనసు సిద్ధపడినట్లయితే, నీ మనసే యుద్ధరంగం, నీ మనసులో యుద్ధాన్ని నువ్వు జయించినట్లయితే ఖచ్చితంగా ప్రతి దాన్ని నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వండర్స్ నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. నేను ఏడనుకుంటారు మీరు అందరు కదా, నాకు కన్నీళ్ళు వస్తుంటుంటాయి. అసలే ఎందుకు పనికిరానోడు నన్ను అన్నారు అందరు కదా. మా అమ్మగారు నన్ను ఏం తిట్టిదంటే, వచనం లేనోడా అని తిట్టిది. అంటే అధ్యాయం ఉంటే దానికి వచనం లేకపోతే ఎలా ఉంటుంది, గందరగోళం కదా. వచనం లేనివాడా అని చెప్పి తిట్టింది మా అమ్మగారు. మా అన్న నన్ను ఏమని పిలిచేవాడు అంటే, మా పెద్ద అన్నయ్య, మాకు 4 అన్నదమ్ములు, 2 అక్కలు, లాస్ట్ వన్ నేను 6th వన్. సో మా పెద్ద అన్నయ్య నన్ను ఏమని పిలిచేవాడు అంటే, ఒరే కుండ తలకాయ. కుండ తలకాయ అంటే అర్థమైంది, పాటు. కుండలో నీళ్లు లేకపోతే ఏంటది, చిన్న రాడ్ తగిలిన అంటే మట్టి అని అర్థం అన్నమాట, మట్టి బుర్ర అని అర్థం అనమాట. సో అది మన యొక్క సిచ్యువేషన్. ఎందుకు పనికని పోనీ స్కూల్లో కాలేజీలో మనకి ఏమైనా పేరు ఉందా, జ్ఞానం ఉందా? ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా రెడ్ సర్కిల్లే, ఏమి లేదు, దమ్మేమి లేదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి, తెలివని వాడిని సిగ్గుపరచడానికి, గొప్ప వాడిని సిగ్గుపరచడానికి, ఇట్లా తృణీకరించబడినటువంటి వాడు, పనికిరానటువంటి వాడు, జ్ఞానం లేనటువంటి వాడిని తీసుకొస్తాడు దేవుడు. చెక్కుతాడు, రూపం లేనటువంటి రాయిని తీసుకుంటాడు శిల్పి, దాన్ని చితక్కొట్టి కత్తిచ్చి కొట్టి, ఆ యొక్క గొడ్డలిచ్చి కొట్టి, ఆ యొక్క ఏమంటారు సుత్తిచ్చి కొట్టి, ఉలి చేత దాన్ని చెక్కి అప్పుడు బయటకు చూపించారు సమాజానికి. అది బండరాయి అనుకున్నా, ఇందులో అంత అద్భుతమైన రూపం ఉన్నదా? ఈ రోజున నాకు చాలా మంది ఫోన్ చేశారు, నీ లాంగ్వేజ్ మారిపోయింది ఏంటి, చెప్పండి, అట్లా ఊరూరులా మాట్లాడేవాడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు ఏంటి, అసలు ఏంటి ఇది, అసలు ఏం జరిగింది? ఆత్మీయ లోకంలో ఏదో జరిగింది, మార్పు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు మారిపోతుంది జీవితం అంతా కూడా. మాట మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అది సిద్ధపాటు అంటే. అటువంటి సిద్ధపాటు, దేవ నువ్వు నాతో మాట్లాడు, నేను ఎవరికి ఉపయోగపడతలేదు, నన్ను నువ్వు వాడుకో, నన్ను నీకు నేను సమర్పించుకున్నాను, నేను సిద్ధం ప్రభా, నువ్వేం చేయమన్నా చేస్తాను, నువ్వు ఎలాగంటే అదే. అంతే. ఉద్యోగం రాలేదు బాధ, పెళ్ళి అవ్వలేదు బాధ. ఈ బాధలు పడతాక సమయాన్ని పెట్టకండి ప్రియులారా, బాధలు పడతాక సమయాన్ని పెట్టకండి. నీ విశ్వాసాన్ని కట్టుకోవడానికి సమయాన్ని పెట్టు. విశ్వాసం ఎలా వృద్ధి చేసుకోవాలని చెప్పి నువ్వు సమయాన్ని పెట్టు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని పెంచుకుంటావో వెంట పడతా నీకు ఆశీర్వాదాలు. కృపాక్షేమంలో నన్ను వెంబడింతును, నా వెంట వచ్చును. హల్లెలూయా. అంతేకాని కృపాక్షేమంలో అంటే నేను పరిగెడతాను బైబిల్లో లేదు. నిన్ను ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి, నిన్ను డబ్బులు. ఈరోజు ఎవరో పొద్దునుంచే ఫోన్ చేస్తా ఉన్నారు, బ్రదర్ నేనే ఉండేది ఇక్కడే, అసలు మీరా యూట్యూబ్లో చూసాను, కలాలి బ్రదర్, ప్లీజ్ బ్రదర్ అవకాశం ఏమంటే వచ్చి ప్రేయర్ చేయించుకుని, నేను తీసుకోవట్లేదు డబ్బులు, నా చిన్నపిల్లల చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోయారు. నేను డబ్బుల గురించి చెప్పట్లేదు, చెప్తున్నాను ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి. నిన్న చెప్తున్నాను కదా, ఈ నెలలో నా ఇన్కమ్ ఏమి లేదు, రెంట కడత కూడా డబ్బులు లేనట్టు పరిస్థితి అయిపోయింది. ధైర్యం హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నా ఇన్కమ్ని బట్టి కాదు, నాకు వచ్చేదాన్ని బట్టి కాదు. మీరు నమ్మరు, నిన్న లైవ్ అవుతుంటే ఒక ఫోన్ వచ్చింది నాకు లైవ్లోనే. ఒక టీచర్ గారు ఫోన్ చేస్తే నేను మాట్లాడుతున్న కూడా రికార్డెడ్ ఉంటుంది అంతా కూడా. ఈ నెల అంతా కష్టపడితే నాకు ఎంత జీతం వస్తుందో అంత జీతం ఆవిడ వేసేసింది ఫోన్పేలో. ఈ నెలంతా కష్టపడితే ఎంత జీతం వస్తుందో అంత జీతం ఫోన్పేలో వేసేసింది, పంపేసింది ఆవిడ ఎవరో తెలియదు, ఆవిడతో ఇప్పుడు మాట్లాడింది లేదు, ఆవిడెవరో తెలీదు.
చూడండి, దేవుడు ప్రేరేపిస్తే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవితాడు. కష్టపడి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తాడు, నన్ను కష్టార్జితం వల్ల ఏమాత్రం ఎక్కువ కాదు. హల్లెలూయా. నేను వీరుణ్ణి, విశ్వాస వీరుణ్ణి అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు 66 యుద్ధాలు చేశాడంట, ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదంట. ఎందుకంటే ఎంక్వైర్డ్ విత్ గాడ్, దేవుడి దగ్గర విచారణ చేసి కూడా అంట ప్రతి యుద్ధానికి చేయనా వద్దా, వెళ్ళనా వద్దా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? కానీ నువ్వు అనుకోవట్లేదు. నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఎవరైనా బాధపడినట్టు చూసారా? నాకు రూమ్ రెంట్ కడతగలేదు, నాకు ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేయండి. మేము ఎప్పుడైనా అడిగానా? మీ హెల్ప్ నేను తీసుకున్నానా? నేనే హెల్ప్ చేయాలనుకుంటే మీ హెల్ప్ నేను ఎందుకు తీసుకుంటాను? నా సమస్య వచ్చి ప్రార్థన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అడిగాను ఎప్పుడన్నాను? ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి కలవాలనుకుంటా. నేనే హ్యాపీగా ఉంటే నాకు సమస్య ఏంటి? అగ్ని, మండుతున్న అగ్నికి వచ్చి చెదనిప్పులు ఏమైనా పడతాయా? చెదలు ఏమైనా పడతాయా? వచ్చిందా కాలుతుంది. అప్పు నన్ను అధికారం చెలాయించడానికి వచ్చింది అనుకోండి, ఏమీ లేదు కదా, అప్పు చెయ్యి, మరి అడుగు. నేను అడుక్కునేవాడిని కాదు, నేను పొందుకునేటువంటి వాడిని, నేను బెగ్గర్ని కాదు, అది నేను రిసీవర్ని. దేవునికి స్తోత్రం కలగ రావాల్సిందే. రాజుగారు చేతులతో పనిచేయడు, పెదవులతో పనిచేస్తాడు, నోటితో పనిచేస్తాడు. ఆ రోడ్డు వేయండి, ఇది చేయండి, అంతే. ఒక మాట సెలవిస్తాడు, ఎక్కడెక్కడ జరుగుతాయి అన్నమాట. కాబట్టి మనం రాజులు, యాజకులైనటువంటి రాజుల సమూహం మనం అంతా కూడా ఈ అధికారాన్ని గుర్తించినట్లయితే మరి ఈ యొక్క చివరి లైవ్ ప్రేయర్లో పాలు పంచుకున్న మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు గమనించాలి, నా దగ్గర ఏది లేదు, ఏమీ లేదు. మీ నమ్మతే నమ్మండి, నిలబడుతుంటే దేవుడు అద్భుతంగా వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నోరు నాది కదా, ఇచ్చేస్తున్నాను దేవుడికి. ప్రభా, ఐఎమ్ సరెండర్, ఐఎమ్ సబ్మిట్, యూజ్ మీ లార్డ్, యూజ్ మీ అన్నప్పుడు నీ చేతిలో రొట్టెను నేను ఉంటుంటాం, పాడతాం మనం. దేవుడి చేతిలో రొట్టె అంటే విరిస్తాడు, విరగొడతాడు, ఇష్టమా? నలగొడతాడు, ఇష్టమా? పంచుతాడు, ఇష్టమా? అది. అంతేగాని పాట ఏదో పాడేసేసేసి నీ చేతిలో నేను రొట్టెనయ్యా, నీ చేతిలో నా శిల్పి నువ్వే. శిల్పి చెక్కుతాడు, కొడతాడు, శుద్ధి దెబ్బలు, శానం దెబ్బలు ఇవన్నీ పడతాయి, తట్టుకోవాలన్నమాట. తట్టుకుంటే నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలపరచబడ్డారా? చాలామంది నేను 2010లో హైదరాబాద్లో రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాడిని. నడుచుకుంటూ వెళ్తుంటే తింటాకుండేది కాదు. పార్లేజీ బిస్కెట్ల ప్యాకెట్ ₹2 ఎంత ఉండేది అప్పుడు. అది కొనుక్కుని సగం తిని సగం దాచుకుని మంచినీళ్ళు తాగేసేసి అది జీవితం అప్పుడంతా కూడా. కానీ ఈ రోజున చూస్తుంటే దేవుని పట్టుకుంటుంటే మనల్ని ఎంతమంది పట్టుకుంటారో తెలిసి వచ్చి, బ్రదర్ మేము పట్టుకుంటాం, మిమ్మల్ని మీతోటి ఉంటాం బ్రదర్ మేము. ఎమ్మెల్యేలు, ఎంపీలు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద కాలేజీ ప్రిన్సిపాల్స్, ఇంకా అసలు చెప్పలేనండి. పోలీసుల్లో హై క్యాడర్ ఉన్నటువంటి వారు అంతా కూడా దేవుని ప్రసన్నత వలన ఆకర్షణతో ఉంది. ఈరోజున వాళ్ళు చెప్పి నాతో, సార్ మాట్లాడొచ్చా సార్, సమయం ఉందా సార్, అవకాశం ఉందా సార్. ఇప్పుడు చూడండి ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి నాకు, అప్పుడే చాలా ఫోన్స్ వస్తూ ఉన్నాయి. అంటే నేను గ్రేట్ అని చెప్పట్లేదు ప్రియులారా. నెంబర్ 1 మీరు సిద్ధపాటు ఎలా ఉండాలని చెప్తున్నాను నేను. మీరు దేవుని వైపే చూడండి, దృష్టి దేవుని వైపు పెట్టండి. ఏదేమైనా సరే రేపు తెల్లారిలో ₹1,00,00,000 అప్పు కట్టాలా, హాయిగా నిద్రపోండి. ఎందుకంటే నీ భారము, నీ చింత యావత్తు నా మీద వేయము. ప్రయాసపడి భారం మోస్తున్నావా, రా నా దగ్గర రా, నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు దేవుడు. మహోన్నతుని చోట నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఏం చేస్తాడంటే హాయిగా విశ్రమింతారంట. మహోన్నతుని చాటుకు నువ్వు వెళ్తే నీకు విశ్రాంతి, హాయి ఉంటుంది అనమాట. కాబట్టి ఏ ఎండ నిన్ను తాకదు, ఏ సమస్య నిన్ను తాకదు. నిన్ను తాకాలంటే ఆయన దాటుకుని రావాలి. ఆయన దాటుకుని నీ దగ్గరికి వచ్చే దమ్ము దేనికన్నా ఉంటుందా? దేవుడు మన పక్షమున ఉండగా విరోధి మనకి ఎవడు? ఏ అప్పు మనకు విరోధంగా నిలబడగలుగుతుంది? ఏ సమస్య మనకు విరోధంగా నిలబడగలుగుతుంది? కాబట్టి చాలా మంది సావే పరిష్కారం అనుకుంటారో నరకపు దూరం మీరు కొడుతున్నట్టు అనమాట. ఎవరైతే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళి చచ్చిపోతారు అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే డైరెక్ట్ నరకంలో కళ్ళు తీస్తారనమాట. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇంకా కాలుతానే ఉంటారనమాట. ఇక్కడ ఏదో 2 మాటలు అంటారో లేకపోతే ఏది అంటారో, నలుగురిలో మేము అవమానిస్తారో, అంతే అయిపోయింది. చిన్నది అది, వింటున్నారా? చిన్నదే, ఒక అగ్గిపుల్ల లాంటిది అనమాట. కానీ భయంకరమైన అగ్నిలో పెట్టి కాలుతూ ఉంటుంటే అయ్యో నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను రా బాబు, ఆ నిందలే భరింతేనే బెటరు, అదే బెటరు కదా. జాగ్రత్త. చనిపోవాలనుకున్నటువంటి వాళ్ళకి నా యొక్క మాట ఏంటంటే, మీరు సేఫ్ ప్లేస్లోకి వెళ్తున్నారు అనుకుంటున్నారేమో. ఎందుకు చచ్చిపోయినరా బాబు అనిపించదు అనమాట. కాబట్టి చావు పరిష్కారం కాదు. చచ్చి సాధించేది ఏముంటుంది? 2 రోజులు ఎడితే ఎవరన్నా ఎడితేని అయిపోయింది. కానీ వాళ్ళకి అయిపోద్ది, నీకు స్టార్ట్ అవుతుంది.
అస్సలు జీవితం అక్కడ స్టార్ట్ అవుతుంది. అస్సలు కష్టం, అస్సలు శ్రమ, అస్సలు రోదన, అసలు వేదన ఘోరంగా ఉంటుంది అనమాట. నేను భయపడతలేదు, సత్యం చెప్తున్నాను నేను. అటు చనిపోవాలనుకుంటున్నారేమో, మీకు మీరు చనిపోతే మాత్రం మామూలుగా ఉండదు జీవితం. దేవుడి జీవితం ఎంత ఇచ్చాడో దానికి అది మరణం వచ్చిపోతే పర్లేదు, కానీ మీకు మీరు చనిపోవాలని అప్పులు బాధలు భరించలేక, సమస్యలు భరించలేక, ఏదేదో ఇంకెందుకు నా భర్త ఇలాగా అలాగా, ఈ చాలా మంది ఏ ఫోన్లు అనమాట, నా భర్త ఇలా చేశారు అలా చేశారు కాబట్టి నాకు జీవితం నచ్చట్లేదు, ఇంకా నాకు ఉండాలని పెట్టలేదు, ఏదో నా పిల్లల ముఖం చూస్తాను, పిల్లల ముఖాలు వాళ్ళ ముఖాలు చూసి నన్ను బ్రతకలేదు. కానీ దేవుడి ముఖం చూడు, ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది, నీ జీవితం మార్చబడుతుంది, నూతన సంవత్సరం నూతన అభిషేకం చేత నువ్వు నింపబడతావు, అన్నీ కూడా సెట్ రైట్ అవుతాయి అనమాట. అన్నీ కూడా సమయానుకూలంగా అవి సర్దుబాటు చేయబడతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. నమ్ముతున్నారా మీరు? నిర్ణయాలు తీసుకోండి ప్రియులారా, మీ జీవితం ఇలా ఉండకూడదు. నేను 2020లో మా అమ్మగారు వాళ్ళు నాకు చెప్పారు, ఎర్లీ మార్నింగ్ 4 గంటలు లేచి చదువుకుంటే గుర్తుంటుందిరా అని చెప్పారు. ట్రై చేశాను ఒకసారి, అరే పగలు 2-3 గంటలు చదివింది, ఎర్లీ మార్నింగ్ 4 గంటలు చదివింది, ఈజీగా గుర్తుంటుంది. అప్పటి వరకు 0 స్టూడెంట్, సడన్గా హీరో అవటం ప్రారంభించాను. ఓ క్లాప్స్ కొడుతున్నారు క్లాసులు అందరూ కూడా. ఓ వండర్ వండర్, ఇంకా వదలలేదు ఈ రోజు వరకు కూడా. నేను ఎప్పుడు 4 గంటల తర్వాత లేచిన రోజు లేదు నాకు ఎప్పుడు కూడా. గత 23 సంవత్సరాలుగా 4 గంటల తర్వాత లేచిన రోజే లేదు నాకు ఎప్పుడు కూడా. ఇప్పుడైతే ఇంకా 3-3:30 మధ్యలో ఖచ్చితంగా లేవాల్సిందే. ఎందుకంటే నేను లేస్తేనని చెప్పి కొన్ని 200-300 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజు 2-3 వేల మంది అవుతారు, రాబోయే రోజులు 23 వేల మంది అవుతారు, రాబోయే రోజు 2-3 లక్షల మంది అవుతారు, రాబోయే రోజు 2-3 మిలియన్ మంది అవుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దేవునికి ఇంకా అంటు కట్టబడినట్లయితే, నేను దేవునికి ఇంకా నమ్మకం ఉన్నట్లయితే, నమ్మకమైన దేవుళ్ళు మెండుగా ఉంటాయంట, చిన్నగా కాదు, మెండు. ఎండాకాలం మే నెల ఎండల మెండు అని చదువుకుంటారు కదా పుస్తకంలో మనం. మే నెలలో ఎండ మెండు అంటే ఎలా ఉంటుంది? మే నెలలో అసలు ఇంకా రోడ్డు మీద ఆమెలు ఎట్లా వేస్తుంటారు కదా, అలాగా నమ్మకమైన దేవుళ్ళు మెండంట. రోడ్డు మీద ఆమెలు వేసుకున్నట్టే ప్రతిదీ జీవితంలో అద్భుతాలు అన్నమాట. చిన్న చిన్న విషయాలు అన్ని వండర్స్, మెరకల్స్ ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంటారు అనమాట. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ నడక, నువ్వు అడుగు పెట్టిన చోట అద్భుతం జరుగుతుంటది అనమాట. అది మెండుగంటే. కాబట్టి నమ్మకమైన వారికి మెండుగా ఉంటాయండి దేవుళ్ళు. నేను చూస్తూ ఉన్నాను, ఒక 50 మంది దేవా 2023 సంవత్సరంలో 50 మంది నాకు నా ప్రార్థనకు వస్తే బాగుండు, 50 మంది ఉంటే చాలు అంటే 250 మంది తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. అక్కడ అడుగు ఊహించి పట్టుకంటే ఎక్కువ ఇస్తాడు లేదు, ఇచ్చాడు దేవుడు. ప్రూఫ్ మీ ఎదుర్కొంటే జరుగుతుంది కదా. ఎర్లీ మార్నింగ్ 250 మంది అలా చూసారు కదా, 250 వాచింగ్ అని. మనిషిని కనపడడం కేవలం మాటిస్తుంటే ఎంతమంది వస్తున్నారు. ఇలా దేవుని ఆకర్షణ అనమాట. అది నువ్వు నమ్మటం పలకడం ద్వారా పొందుకునేటువంటి ఆశీర్వాదాలు ఇంత అంత కాదు ప్రియులారా. పలికితే కలుగుతుంది, పలకాలి కలగాలి. సరే, చాలా సమయం అయింది. మరి మీరు కూడా న్యూ ఇయర్కి సిద్ధపాటు కలగాలి కాబట్టి మీకు ఇంకా ఇంట్లో చాలా ఉంటాయి కదా. రేపు అంతా మళ్ళీ సండే ఎర్లీ మార్నింగ్ 3:30కి రేపు సండే ఆరాధన ఉన్నది. రేపు ఎర్లీ మార్నింగ్ సిద్ధపడండి. అద్భుతమైన వర్తమానం మనం విందాం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఆశ్రయించబడ్డారా? నిర్ణయాలు తీసుకోండి. 21 days నేను చికెన్ తిన్నాను, 21 days నేను నాన్ వెజ్ తిన్నాను, 21 days నేను ఏ పబ్లకి పార్టీలకి వెళ్ళను, ఈ 21 days ఏ ఫ్రెండ్స్ నేను కలను, ఈ 21 days ఎక్కడికి వెళ్ళను, 21 days ప్రత్యేకత పెట్టుకుంటాను. జనవరి 1 నుంచి 21 వరకు ప్రత్యేకత, నా జీవితంలో ప్రత్యేక స్థానం దేవునికి ఇస్తాను. నేను ప్రత్యేకంగా ఉంటాను. 21 days ఖచ్చితంగా రోజు కింద ప్రార్థన చేస్తాను. 21 days ఖచ్చితంగా 21 days పెట్టుకోండి ప్రియులారా. జనవరి 22కి మీ జీవితంలో ఖచ్చితంగా మారవలసిందే. మారిపోయినట్టు మీరు చూడాలి. నేను ఇలా ఉండకూడదు, ఇంకా నా ప్రార్థన జీవితం ఇలా ఉండకూడదు, నా విశ్వాసం ఇలా ఉండకూడదు, ఖచ్చితంగా అలా పెరగవలసిందే. తీసుకుంటారు నిర్ణయం? ఏకీపిస్తారు నాతోటి? నేను తీసుకున్నాను నిర్ణయం. నేను చెప్తాను రేపు 21 days మనం ఎలా ఉండాలి ఏంటి అనేటువంటిది. తీసుకోండి మీరు కూడాను, ఏకీభవించండి. 12 hours ప్రేయర్స్ పెడతానే ఉంటుంటాను. ఖచ్చితంగా పాలు పంచుకోండి. ఎవ్రీ మంత్ ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది, నైట్ 9 to morning 5 వరకు. ఏకీభవించండి, విశ్వాసంలో బలపడండి. ఈ వర్తమానాలు పదే వింటూ ఉండండి. ఈ మెసేజ్ మళ్ళీ పెట్టుకోండి. మీరు 10 సార్లు వినండి, 50 సార్లు వినండి. ప్రింట్ అయిపోద్దన్నమాట హృదయంలో. ఎస్, నేను పౌరుషంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఏ అప్పు వచ్చినా, ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని ఇంటర్వ్యూలు ఫెయిల్ అయినా నా దేవుడు గొప్పోడు, ఖచ్చితంగా గొప్ప చేస్తాడు. 13-14 సంవత్సరాలు పిల్లలు, 3 పిల్లలు. అగ్నిగుణ ఆఫ్టర్ ఇదంతా అగ్నిగుణ. అసలు వాళ్ళు మాటలు చూసారా? అగ్నిగుణ ఎంత? మా దేవుడు గొప్పోడు, కాపాడతాడు, దేని నుంచి అని విడిపిస్తాడు. అసలు అగ్నిగుణం చూసి చచ్చిపోతారు ఎవరన్నా, వేసిన వాళ్ళు చచ్చిపోరు అక్కడ. అలాంటి దాన్ని ఆఫ్టర్లు అదెంత అంటున్నారు. ఉద్యోగం పోయింది, ఆఫ్టర్లు అదెంత? దేవుడు నాకు ఇంకా గొప్పది ఇస్తాడు, ఉన్నతమైనది ఇస్తాడు. ఆ దేవుడు గొప్పోడు, ఏహో ఉత్తమైన అనుగ్రహిస్తాడు. ఎట్లాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాడిని ఏ సమస్యను దరిచేస్తుందా, ఏ అప్పైనా తలుపు తడుతుందా, ఏ రోగమైనా సరే నీ గడప తొక్కుతుందా? నెవర్, ఇంపాసిబుల్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి విశ్వాసం మీ అందరిలో 100 పోయాలన్నది నా యొక్క ఆలోచన. ఖచ్చితంగా నాతో పాటు కలిసి నచ్చినటువంటి వారు నడుస్తారు. నడిచినటువంటి వారు ఖచ్చితంగా అపోస్తలుల పౌలు అంటారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. కాబట్టి మనంతా కూడా క్రీస్తుని పోలి నడుచుకుందాం. అటువంటి భాగ్యం ఈ మాటలు ఇచ్చిన వారికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.